హాయ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూట్రివర్స్ అకాడమీ మైసెల్ఫ్ సాయి శివాని. ఎస్, మన ప్రీవియస్ వీడియోలో పోర్షన్ సైజెస్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఆ వీడియో మీరు ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అది అర్థమైతేనే మీకు నెక్స్ట్ టాపిక్ సర్వింగ్స్ అండ్ ఎక్స్చేంజెస్ గురించి అర్థమవుతుంది. సో లెట్ us dive into this today's topic, that is servingses or exchanges. So servingses. So what is this mean by servings or exchanges? అదే ఒకసారి తెలుసుకుందాము. సర్వింగ్సెస్ అంటే ఎన్ని టైమ్స్ లేకుంటే ఎంత క్వాంటిటీ, నథింగ్ బట్ క్వాంటిటీ. పోర్షన్ సైజ్లో చూస్తాము, క్వాంటిటీ అనేది సర్వింగ్స్లో చూస్తాము. సో ఎంత క్వాంటిటీలో మీరు ఇంటేక్ చేస్తున్నారు ఒక ఫుడ్ ఐటమ్ని అనేది చెప్పడమే సర్వింగ్స్. ఎక్స్చేంజెస్ అంటే మీకు ఆల్రెడీ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్లో చెప్పాను, సబ్స్టిట్యూయెంట్ ఆఫ్ దట్ ఫుడ్ అయినా కూడా ఈ ఎక్స్చేంజెస్ కూడా సర్వింగ్స్లో ఒక భాగమే. అంటే ఎంతకి ఎక్స్చేంజ్ చేస్తారు. ఇప్పుడు నార్మల్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నార్మల్ పీపుల్ వాళ్ళు అంటే జనరల్గా ఒక అడల్ట్ లేకుంటే ఒక అడాలిసెంట్ 2000 కిలో క్యాలరీస్లో తినాలి. సో దీనికి మీరు 300 ml ఆఫ్ మిల్క్ అట్లా ఇస్తారు. అదే ఒకవేళ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అయింది అనుకోండి, ఆయన మిల్క్ తినొద్దు, రైట్? సో ఆ మిల్క్ తాగొద్దు. సో ఆ మిల్క్ ప్లేస్లో మీరు ఏది సబ్స్టిట్యూట్ ఇస్తారు? ఆల్మండ్ మిల్క్ అనుకోండి, లేదంటే సోయా మిల్క్. ఆల్మండ్ మిల్క్ ఆర్ సోయా మిల్క్. ఇప్పుడు ఎంత క్వాంటిటీలు ఇస్తారు అనేది కూడా ఎక్స్చేంజెస్లో చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈజ్ అబౌట్ సర్వింగ్స్ అండ్ ఎక్స్చేంజెస్. సో ముందుగా మనకి సర్వింగ్స్ అండ్ ఎక్స్చేంజెస్ గురించి తెలవాలంటే ఫస్ట్ మనకి పోర్షన్స్ గురించి తెలవాలి. అండ్ వి డిడ్ ఇట్. మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వీ హ్యావ్ ఆల్రెడీ లర్న్డ్ అబౌట్ పోర్షన్స్, రైట్? ఫర్ సీరియల్స్, ఫర్ పల్సెస్, ఫర్ ఎగ్, మీట్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, రూట్స్ అండ్ ట్యూబర్స్, జిఎల్వీస్, అదర్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, షుగర్స్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, ఇవన్నిటికీ మనం పోర్షన్స్ అనేటివి ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇప్పుడు ఆ పోర్షన్స్లో ఎన్ని సర్వింగ్స్ ఇవ్వాలి అనేది ఇవాల్టి టాపిక్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అదే సెకండ్ టాపిక్, ఈచ్ ఫుడ్ గ్రూప్ సర్వింగ్స్. ఈచ్ ఫుడ్ గ్రూప్ సర్వింగ్స్ అంటే ఏంటి? ఒక్కొక్క ఫుడ్ గ్రూప్కి ఒక్కొక్క సర్వింగ్ సైజ్ అనేది ఉంది. ఇప్పుడు పోర్షన్ సైజ్లో మనం జనరల్గా సీరియల్ తీసుకోండి, ఇది 30 grams అని చెప్పాం. ఈ 30 grams ఏంటంట? ఇది 1 సర్వింగ్. మరి సీరియల్ మీరు 1 సర్వింగే ఇస్తే ఆ డే మొత్తం ఎట్లా కంప్లీట్ అవుతుంది? కంప్లీట్ కాదు, అవునా? సో అందుకనేసి ఎన్ని సర్వింగ్స్ సీరియల్స్లో, ఈ సీరియల్ ఫుడ్ గ్రూప్లో ఎన్ని సర్వింగ్స్ ఇవ్వచ్చు అనేదే ఈచ్ ఫుడ్ గ్రూప్ సర్వింగ్స్ అన్న టాపిక్. ఇది నేర్చుకున్నాక మనం అప్లయింగ్ సర్వింగ్ ఫర్ మెనూ చార్ట్. ఇప్పుడు ఈ మెనూ చార్ట్లో మీకు ఇక్కడ నుండి ప్రాక్టికల్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ మెనూ చార్ట్లో మీరు ప్లాన్ ఏ డైట్ అండ్ క్యాలిక్యులేట్ ఏ న్యూట్రిటివ్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఫర్ అడల్ట్ ఉమెన్కి ఎన్ని సర్వింగ్స్ ఇవ్వచ్చు, ఆ సర్వింగ్స్లో ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఆర్డిఏ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇవన్నీ మనము ఈ మెనూ చార్ట్లో చేస్తాము. ఓకే, అండ్ స్టెప్స్ ఆఫ్ మెనూ ప్లానింగ్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెనూ ప్లానింగ్. ఎస్, యాక్చువల్గా దీని తర్వాత ఇది చెప్పాలి, కానీ ఫ్లోలో ఉంటుందని నేను థర్డ్ టాపిక్ అనేది ఇది చెప్పాను. సో ఫోర్త్ టాపిక్ వచ్చేసి మీరు ఫస్ట్ మెనూ ప్లానింగ్ ఒక స్టెప్స్ ఉంటాయి, ఒక 3 to 4 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని అండ్ మెనూ ప్లానింగ్ అంటే ఏంటి, దానికి ఒక గైడ్ లైన్స్ ఉంది, ఆ గైడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ మనము ఈ వచ్చే వీడియోలో లేదంటే ఈ వీడియోలోనే కంప్లీట్ అయ్యేటట్టు చూద్దాము. ఇన్ కేస్ కాకపోతే నెక్స్ట్ వీడియో, అప్కమింగ్ వీడియో అనేది మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో దట్ ఈస్ టుడేస్ టాపిక్. వీఆర్ గోయింగ్ టు కవర్ ఈచ్ ఫుడ్ గ్రూప్స్ ఆఫ్ సర్వింగ్స్, అప్లయింగ్ సర్వింగ్స్ ఫర్ మెనూ చార్ట్స్ అండ్ స్టెప్స్ ఆఫ్ మెనూ ప్లానింగ్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెనూ ప్లానింగ్. వీటి గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తాము. సో లెట్ us see. సో ఎస్, సర్వింగ్సెస్ ఇది డీటెయిల్డ్ సర్వింగ్ సైజ్ అండి. ఇవి 6 to 12 ఈ నెంబర్స్ అన్నీ సర్వింగ్ సైజెస్, ఓకేనా? సో ఎస్ అనేది సర్వింగ్సెస్, ప్లీజ్ నోట్. ఎస్ అనేది సర్వింగ్సెస్. అండ్ ఎస్, సో ఫస్ట్గా మొత్తం 6 గ్రూప్స్ సీరియల్స్ అన్నిటికీ 6 to 12 సర్వింగ్సెస్ ఇవ్వచ్చు. ఎగ్ అండ్ మీట్, ఏ టైప్ ఆఫ్ మీట్ అయినా 2 to 3 సర్వింగ్సెసే. ఫ్రూట్స్లో 2 to 4 సర్వింగ్సెస్ ఇవ్వచ్చు.
మెనూ ఫర్ ది డేలో వెజిటేబుల్స్ 3 to 5 సర్వింగ్స్ ఇవ్వచ్చు, మిల్క్లో 2 to 3 సర్వింగ్స్ ఇవ్వచ్చు, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అంటే విజిబుల్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్లో మనకి 2 to 3 సర్వింగ్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. జస్ట్ ఎర్లీ మార్నింగ్ ఏమిద్దాం, ఎర్లీ మార్నింగ్ మిల్క్ ఇద్దాం, ఓకే. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏమిద్దాం, ఇడ్లీ సాంబార్, ఓకే. లంచ్కి ఏమిద్దాం, రైస్ దాల్ అండ్ ఒక ఎగ్ ఇద్దాం ఇక్కడ, ఓకే. స్నాక్స్ అనుకోండి, స్నాక్స్కి ఏమి ఇద్దాం, ఒక ఫ్రూట్ ఇద్దాం లైక్ యాపిల్, ఓకే. నెక్స్ట్ డిన్నర్కి ఏమి ఇద్దాం, డిన్నర్కి చపాతీ ఆర్ రోటీ విత్ ఎనీ కర్రీ అండ్ కర్డ్ ఇంక్లూడ్ చేద్దాం. రోటీ అండ్ రైతా ఆర్ సంథింగ్ తింటారు కదా. బెడ్ టైంలో విల్ ఇంక్లూడ్ బటర్ మిల్క్, ఓకే. ఇప్పుడు ఇవన్నిటికీ ఇదేంది మెనూ టైం, ఓకే. ఇదేంది మెనూ ఐటమ్స్. నెక్స్ట్ సర్వింగ్ సైజులు రాద్దాం. మిల్క్ 1 సర్వింగ్, ఇది గ్రామ్స్లో ఎంఎల్స్లోకి ఎట్లా చేంజ్ అవుతుంది కూడా ఇక్కడ పక్కన రాస్తాం. ఇడ్లీ ఒక 2 సర్వింగ్, ఇది జనరల్ మెనూ అండి, జనరల్గా ఒక బ్యాలెన్స్డ్ మెనూ అనుకోండి. ఇడ్లీ ఒక 2 సర్వింగ్స్ అంటే 2 చిన్న ఇడ్లీస్, ఇంత మనం తినే ఇడ్లీస్ 30 grams ఆఫ్ ఇడ్లీస్ ఎంత ఉంటాయి మీకు తెలుసు కదా, అట్లా 2 ఇడ్లీస్ ఇద్దాం, ఓకే. సర్వింగ్ సైజ్ ఇస్ నథింగ్ బట్ ఎంత, ఇప్పుడు ఒక్క దోశ తింటే 1 సర్వింగ్, 2 దోశలు తింటే 2 సర్వింగ్స్. పెద్ద అని అంటే జనరల్గా మనం ఇంట్లో వేసుకుంటాం కదా మీడియం సైజ్డ్ దోసాస్ అవి. సాంబార్ 1 సర్వింగ్, రైస్ 2 సర్వింగ్, దాల్ 1 సర్వింగ్, ఎగ్ 1 సర్వింగ్, యాపిల్ 1 సర్వింగ్, రోటీ 2 సర్వింగ్స్, కర్రీ 1 సర్వింగ్, కర్డ్ 1 సర్వింగ్, ఇది 1 సర్వింగ్. ఇట్లా సర్వింగ్ సైజెస్, ఓకే. మిల్క్ 1 సర్వింగ్ అంటే ఎంత, 100 ml. ఈ 100 ml ఎక్కడికెళ్ళి వచ్చింది, పోర్షన్ సైజ్. మనం ప్రీవియస్ వీడియోలో పోర్షన్ సైజ్ల గురించి చెప్పాను కదా, అదే ఇది. ఈ 100 ml మనం అక్కడ మాట్లాడుకున్న పోర్షన్ సైజులు అన్నీ 1 సర్వింగే. సో అట్లా మనకి ఇక్కడ ఎన్ని సర్వింగ్స్, 100 ml. 1 సర్వింగ్ ఉంది కాబట్టి 100 ml తీసుకున్నాం. అది ఇక్కడ 2 సర్వింగ్స్ వచ్చినాయి. ఇడ్లీ ఏ ఫుడ్ గ్రూప్ కిందకి వస్తుంది, సీరియల్స్ కిందకి వస్తుంది. సో సీరియల్ అండ్ మిల్లెట్స్ కిందకి వచ్చినప్పుడు ఇడ్లీ మనము ఆ ఫుడ్ గ్రూప్లో సీరియల్స్ అండ్ మిల్లెట్స్ కిందకి వస్తుంది. సీరియల్స్ అండ్ మిల్లెట్స్ ఫుడ్ ఐటమ్ ఏంది, ఇడ్లీ. ఈ ఇడ్లీ అన్ని పోర్షన్ సైజ్లో 1 సర్వింగ్ ఎంత, 30 grams. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 grams ఉన్నాయి, 2 సర్వింగ్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు 30 + 30 ఎంత అవుతుంది, 60 అవుతుంది. అర్థమైందా, మస్తు ఈజీ ఇది, ఇట్లనే చేసుకుంటా పోవాలా. నెక్స్ట్ సాంబార్ దేని కిందకి వస్తుంది, పల్సెస్ కిందకి వస్తుంది. పల్సెస్ మళ్ళీ పోర్షన్ సైజ్ ఆఫ్ 1 సర్వింగ్ ఎంత, 30 grams. ఇక్కడ ఎంత ఉన్నది, 1 సర్వింగ్ ఉన్నది కాబట్టి 30 grams. ఈ గ్రామ్స్ అండ్ ఎంఎల్స్ కూడా మళ్ళీ దీనికి మనకి ఏమని ఉంటుంది అని అంటే వాట్ వి విల్ సే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడు నీకు ఇక్కడ సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్కి మళ్ళీ దాంట్లో మీరు వేస్తే గ్రామ్ సైజెస్ కూడా ఉంటాయి. సో అది కూడా మనం చెప్పుకుంటాం. సో జనరల్గా 1 సర్వింగ్ కాబట్టి ఇక్కడ మనము 30 ml అని రాసుకుందాం గ్రామ్స్ ప్లేస్లో, ఓకే. 30 ml. రైస్ ఎంత, యాజ్ యూజువల్ ఇది మళ్ళీ సీరియల్స్ కిందకి వస్తుంది కాబట్టి 60 grams. దాల్ మళ్ళీ 30 ml.
ఎగ్ దేని కిందికి వస్తుంది, నార్మల్ మీట్ కాబట్టి ఇక్కడ 2 to 3 సర్వింగ్స్ ఇవ్వచ్చు అని చెప్పాను కదా. 2 to 3 సర్వింగ్స్ అంటే 2 eggs. మనం 2 eggs పెట్టాం కదా, 2 eggs పెట్టాలంటే ఏదో డిన్నర్లో ఇంకొక డిన్నర్లో యాడ్ చేయాలి. ఎట్ ద టైం 2 eggs ఇవ్వలేం కదా. సో ఇట్లా ఎక్స్చేంజ్ కూడా చేస్తూ ఉండాలి. ఓకే, సో ఎగ్ ఎంత 50 grams అనుకున్నాం. ఓకే, ఇక్కడ 50 grams 1 సర్వింగ్ కాబట్టి పోర్షన్ సైజులు అర్థమైతే సర్వింగ్స్లో అర్థమవుతాయి. సో మీకు ఫస్ట్ సర్వింగ్స్ వీడియో కన్నా మీరు పోర్షన్ సైజ్ వీడియో చూడండి, ఇన్ కేస్ మీకు ఇది అర్థం కాకపోయి ఉంటే. నెక్స్ట్ రోటీ దేనితో అవుతుంది, వీట్ ఫ్లోర్ ఎలా మళ్ళీ సీరియల్స్ అండ్ మిల్లెట్స్కి 1 సర్వింగ్కి ఎన్ని పోర్షన్ సైజు 30 grams. ఇక్కడ ఎంత ఉన్నాయి, 2 సర్వింగ్స్లు ఉన్నాయి అంటే ఇది ఎంత 60 grams. ఓకే, కర్రీ అదర్ వెజిటేబుల్స్ అనుకోండి, ఇక్కడ మనం ఒక అదర్ వెజిటేబుల్ కర్రీ 1 సర్వింగ్ ఎంత 100 grams. సో ఇక్కడ 1 సర్వింగ్ కాబట్టి 100 grams. ఓకే, అండ్ కర్డ్ ఏంటిది, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో వస్తుంది. సో 1 సర్వింగ్ కాబట్టి ఎంత ఇక్కడ 100 ml. అందుకే హాఫ్ సర్వింగ్ తీసుకుంటారు 50 ml, అప్పుడు ఇంతే అవుతుంది, అంతకన్నా ఎక్కువ తినాం కదా. సో బటర్ మిల్క్ కూడా మళ్ళీ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో వస్తుంది. సో ఇది ఎంత 1 సర్వింగ్ కాబట్టి 100 ml. ఏదో మిస్ అయినాం, రైట్. స్నాక్స్లో యాపిల్ దాని కిందకి వస్తుంది. ఫ్రూట్స్ 1 సర్వింగ్ ఆఫ్ ఫ్రూట్ ఎంత 100 grams. సో ఇక్కడ యాపిల్ కూడా 100 grams. ఓకే, సో ఇట్లా ఇక్కడ మనకి సర్వింగ్ సైజులతోటి పోర్షన్స్ రాయగలిగినాం, పోర్షన్ సైజులతోటి మనం సర్వింగ్ సైజులు రాయగలుగుతాం సైమల్టేనియస్. అవునా, కాకపోతే పోర్షన్ సైజులు అర్థమైతేనే మనకి సర్వింగ్ సైజులు అనేవి రాయడానికి వస్తుంది. సో దట్ ఈజ్ అ స్మాల్ ఎగ్జాంపుల్ అండి, జనరల్గా ర్యాండమ్గా రాసిన డైట్ ఇది. కాకపోతే దీనికి మళ్ళా సపరేట్ ఉంటుంది అనమాట, అదే ప్లానింగ్ ఆఫ్ ది మెను అండ్ కంప్లీట్ మెను ప్లానింగ్. ఈ కంప్లీట్ మెను ప్లానింగ్ అండ్ ఎలా ప్లాన్ చేయాలి, దానికి ఏంటి ఫార్మాట్ ఏంటి అనేది క్లియర్గా మనము 4th స్టెప్లో నేర్చుకుంటాము. కాకపోతే మెయిన్గా మనకి తెలియాల్సిన సబ్జెక్ట్ ఏంటి, సర్వింగ్సెస్. సో ఇక్కడ దొరికిన సర్వింగ్సెస్ అన్నీ కాన్స్టెంట్ సర్వింగ్సెస్. ఇక్కడ చెప్పిన సర్వింగ్సెస్ అన్నీ ఏంటి, అన్నీ కాన్స్టెంట్ సర్వింగ్సెస్. సో ఇక్కడ మనకి ఈ గ్రామ్స్ ఏవైతున్నామో అవి సర్వింగ్స్, ఇవి నెంబర్ ఆఫ్ సర్వింగ్స్. ఓకే, ఇవి నెంబర్ ఆఫ్ సర్వింగ్స్, ఇవన్నీ పోర్షన్స్ అనొద్దు మనము. ఇక్కడికి వెళ్ళి దీన్ని ఏమనాలి, సర్వింగ్స్. వీటిని ఏమనాలి, నెంబర్ ఆఫ్ సర్వింగ్స్. ఇంకా క్లియర్గా ఉండడానికి నేను ఇక్కడ రాస్తాను నెంబర్ ఆఫ్ సర్వింగ్స్. కానీ జనరల్గా గ్రామ్స్ ఆర్ ఎంఎల్ అన్నప్పుడు అది మీరు ఎంత పోర్షన్ అనే చెప్తారు. కానీ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఫార్మాట్ రాసేటప్పుడు ఇక్కడ మెనూ టైం అండ్ ఇదంతా 4th స్టెప్లో ఉంటుందని నేను ముందే చెప్పి కన్ఫ్యూజ్ చేయను. సో లెట్ ఇట్ బి. సో ఇవి ఇక్కడ జరిగిన ఇవన్నీ సర్వింగ్సెస్, ఇక్కడ జరిగిన ఇవన్నీ సర్వింగ్సెస్. సో మనకి ఇవన్నీ కాన్స్టెంట్. ఇంతే లిమిట్ సర్వింగ్స్లో మీరు మెనూ అనేది క్రియేట్ చేయడం ఉంటుంది. ఇప్పుడు మెనూస్ చేసాం, రైట్. మెనూ సర్వింగ్స్లో వచ్చేసినాయి, పోర్షన్ సైజులు అర్థమైనాయి, అన్నీ అర్థమైనాయి. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఈ మెనూస్ వచ్చినాయి, పోర్షన్ సైజులు వచ్చినాయి, ఇంగ్రీడియంట్స్కి కూడా మళ్ళీ మనకి ఎంత కావాలనో అంత రాసేసుకుంటాం, అంత అయిపోతుంది. మరి క్యాలరీస్కి ఎట్లా కన్వర్ట్ చేయడం, అదంతేంటి, అసలు ఈ మెనూ అంతా ఎలా ఫార్మేట్ చేయాలి అనేది మీకు అప్కమింగ్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. దానికంటే ముందు మనము పోర్షన్ సైజులో ఒక కాన్సెప్ట్ మనం నెక్స్ట్ సర్వింగ్స్లలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామని చెప్పాను. ఆ కాన్సెప్ట్ కప్స్ 1/2 కప్పు 1 కప్పు అవి ఎన్ని గ్రామ్స్ అనేది నేను ఇక్కడ రాస్తాను. అది మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది. దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదండి. జనరల్గా మీరు కప్ సైజులు చూసి అది ఎన్ని గ్రామ్స్ జస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది ఒకసారి వీడియో ఎండ్లో నేను మీకు ఈ రాసాక మీకు అది వీడియో ఎండ్లో ఈ కాన్సెప్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఎస్ ఇది ఒక శాంపుల్ ఇంట్రో మెనూ ఫర్ ది డే. అంటే మీకు సర్వింగ్స్లతోటి ఎట్లా రాయాలి గ్రామ్స్ ఎంఎల్స్ అనేది ఒకటి కోరిలేషన్ అనేది చూపించాను అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఎస్
ప్రతి దానికి ఇంకా మీరు ఫస్ట్లీ మీకు ఈ ఆర్డిఏ చేయడము, ఆర్డిఏలు గుర్తుపెట్టుకోవడం ఇవి వచ్చినాయి అనుకోండి, ఇంకా మీరు డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు. ప్రాక్టికల్ సెషన్లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందు ఇవి నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా, చేస్తూ 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 చేయాలనిపిస్తుంది. కానీ ప్లీజ్ నోట్ దీస్ ఆర్ ద లిమిట్స్. ఈ లిమిట్ దాటి మీరు సర్వింగ్స్లు ఇవ్వద్దు. సో ఎస్, ఇట్లా మనకి రా అండ్ కుక్డ్ అంటే రాగా తీసుకున్నప్పుడు ఒక సర్వింగ్లో ఉంటుంది, మళ్ళీ కుక్డ్ వెయిట్ ఒకటి ఉంటుంది. దాన్నే మనం రా వెయిట్స్ అండ్ కుక్డ్ వెయిట్స్ అంటాం. రా వెయిట్స్ అండ్ కుక్డ్ వెయిట్స్. యాక్చువల్లీ బేసిక్స్కి ఇవి అవసరం లేదండి, ఎందుకంటే డీటెయిల్డ్గా మనకి అప్కమింగ్ క్లాసెస్లో తెలుస్తుంది, ఇంకా ఈజీ అవుతుంది. కాకపోతే కన్ఫ్యూజ్ కాకుండా ఉండేటందుకు మధ్య మధ్యలో ఒకవేళ మనకి కప్స్ అన్నా లేకుంటే సర్వింగ్ సైజెస్ అన్నా మీరు కన్ఫ్యూజ్ కావద్దని జనరల్గా నేను ఇక్కడ రా ఆర్ కుక్డ్ అని జనరల్గా ఇచ్చాను. సో అది డీటెయిల్గా మీకు అప్కమింగ్ క్లాస్లో ఇంకా క్లియర్ మేనర్గా ఒక చార్ట్ లాగా చేసైనా మీకు ఇస్తాను. సో yes, that is for today's topic, that is about detailed explanation of services and exchanges and how to do the services which correlates with portion sizes also. So yes, మనం అనుకున్నట్టే వాళ్ళ సెకండ్ టాపిక్ సర్వింగ్స్ అనేటివి క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో we are going to talk about complete information of menu planning and next menus ఎలా చేయడం అనేది కూడా మనం క్లియర్గా చెప్తాము. అండ్ ఆల్సో ఇవాళ 2 టాపిక్స్ మనము క్లియర్గా చేసాము. అది ప్రీవియస్ స్క్రోల్లో పోర్షన్ సైజెస్ గురించి చెప్పుకున్నాము, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ సర్వింగ్సెస్ అన్నాను, సర్వింగ్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఆ సర్వింగ్స్ ఎలా మెనూ తోటి చార్జ్ ఇస్తామన్నాము, అది మెనూ ఫర్ ది డేలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అడిషన్గా మీకు ఎక్స్చేంజెస్ గురించి కూడా చెప్పాను. అలాగే డిఫరెన్షియేషన్ ఆఫ్ రా వెయిట్ కుక్డ్ వెయిట్ గురించి చిన్నగా ఇంట్రొడక్షన్ ఇచ్చాను. So that is for today's explanation. And yes, upcoming video please don't forget to click on bell icon. అలా చేస్తేనే మీకు అప్కమింగ్ వీడియోస్ తెలుస్తాయి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూట్రివర్స్ అకాడమీ.